శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 10:15 వరకు, అనంతరం చతుర్దశి. మూలా నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. ధ్రువం యోగం రాత్రి 9:55 వరకు, అనంతరం వ్యాఘాత యోగం. గరజీకరణం ఉదయం 9:14 వరకు, అనంతరం వణిజకరణం. వర్జ్యం మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:47 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:30 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 1:36 నుండి 3:21 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషమైనటువంటి పర్వం కనుమ పండుగ. ఈరోజు దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు. వ్యవసాయం ప్రధాన జీవన వృత్తిగా ఉండేటటువంటి ఈ భారతదేశంలో చక్కగా పంట పండి ధాన్యలక్ష్మితో శోభస్కరంగా ఉండేటటువంటి గృహాల్లో రైతులందరూ కూడా సంతోషంగా వారి వ్యవసాయానికి సహకరించినటువంటి పశువులను పూజించేటటువంటి విశేషమైన పర్వం ఈ కనుమ పండుగ. ముఖ్యంగా గోశాలల్లో గోపూజ విశేషంగా జరుగుతుంది. ప్రతి దేవాలయంలో కూడా విశేషంగా వృషభ అర్చన, గో అర్చన అనేది విశేషంగా చేస్తారు. ఎందుకంటే మన జీవనంలో పశువుల ప్రాధాన్యత ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకే మనకి సంప్రదాయంలో కూడా వివాహ సమయంలో అక్షతారోపణం అని చేస్తారు, తలంబ్రాలు పోసుకోవటం అని. ఈ తలంబ్రాలు పోసేటటువంటి సంప్రదాయంలో మంత్రపూర్వకంగా 4 సార్లు తలంబ్రాలు పోయిస్తూ మొదటిసారి ప్రజామే కామసమృద్ధ్యతాం, రెండవ పర్యాయం పశవోమే కామసమృద్ధ్యతాం, మూడవ పర్యాయం యజ్ఞోమే కామసమృద్ధ్యతాం, 4వ పర్యాయం శ్రియోమే కామసమృద్ధ్యతాం అని చెప్తారు. మొదటిసారి తలంబ్రాలు పోయటం అనేది సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలగడం కోసం. రెండవసారి ఏమిటంటే పశు సంపద వృద్ధి చెందడం కోసం. మన సంప్రదాయంలో పశువులకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మానవుడి జీవనం, మానవుడి మనుగడ చక్కగా ప్రశాంతంగా సాగటం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి జీవులను కూడా ఆరాధించాలి. బయోడైవర్సిటీ అని వాళ్ళ ఏదైతే జనాలు గొప్పగా చెప్తున్నారో అది మన ధర్మం, మన సంప్రదాయం మనకి ఏనాడో నేర్పించింది. కాబట్టి అటువంటి పశువుల పండుగ ఈనాడు. ఇంకా ఉప్పిడి పిండి అని ఉప్పు, కొన్ని ఔషధాలు కలిపినటువంటి పదార్థాన్ని కూడా పశువులకు తినిపిస్తారు. ఏమిటంటే పశువులకు వచ్చేటటువంటి సాంక్రమిక వ్యాధులు రాకుండా ఉండడం కోసం ఆ పదార్థాన్ని ప్రత్యేకంగా తినిపిస్తారు. దీనితో పాటుగా వృషభ అర్చన చేస్తారు. వృషభం అంటే సాక్షాత్తు నందీశ్వరుడి యొక్క స్వరూపం, ధర్మస్వరూపంగా భావన చేస్తారు. ఎందుకంటే కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాల్లో వృషోత్సర్జనం అని చేస్తారు. మోక్ష వృషోత్సర్జనం, కామ్య వృషోత్సర్జనం అని గతించినటువంటి పెద్దలకు మోక్షాన్ని ప్రసాదించాలని కూడా ఈ వృషభాన్ని ఉత్సర్జనం చేస్తారు. అదేవిధంగా కామ్య వృషోత్సర్జనం అని వంశవృద్ధి జరగాలి అని కూడా ఉత్సర్జనం చేస్తారు. ఉత్సర్జనం అంటే గోవుకి వృషభానికి కళ్యాణం చేసి ఆ వృషభాన్ని అందరూ గుర్తించడం కోసం, ఆ ఊరి మీద వదలడం కోసం, గో సంపద వృద్ధి చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో శంఖచక్ర ముద్రలు వేసి వదులుతారు. దీన్ని వృష ఉత్సర్జనం అని పిలుస్తారు. ఆ వదిలినటువంటి ఆ వృషభం కనుక ఏ పంట పొలాల్లోకి వెళ్ళినా ఎవరు ఎక్కడా దాన్ని అదిలించేటటువంటి ప్రయత్నం చేయరు. ఆ వృషభం యొక్క పదరజస్సు సోకితే ఆ ప్రాంతం అంతా పునీతమైనది అని భావన చేస్తారు. అటువంటి పశువులకు మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో అంత ప్రాధాన్యత ఉన్నది. మన వేదం కూడా దానికంత ప్రాధాన్యత ఇచ్చింది. మనందరికీ తెలుసు, గోవుని మాత అని పిలుస్తాం. తల్లితో సమానమైనటువంటి స్థానం ఇస్తాం. మాతృహీన శిశువులు అంటే తల్లి లేనటువంటి బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆవు పాలు ఇచ్చి పెంచుతారు. తల్లి దగ్గర స్తన్యం లేకపోతే గో క్షీరాన్ని ఇచ్చి ఆ శిశువుని పెంచుతారు. అంతేకాకుండా నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయిచ అని భగవంతుడిని ధ్యానించేటటువంటి సమయంలో కూడా చెప్తారు. ఆయన గోవులను చక్కగా కంటికి రెప్పలాగా కృష్ణ పరమాత్మ చక్కగా అనుగ్రహిస్తాట, పరిపాలిస్తాట. అందుకే ఆయన్ని గోపాలుడు అని కూడా పిలుస్తారు. ఇంతేకాకుండా నీ స్థానం ఎక్కడయా, నీవు ఎక్కడుంటావంటే పరమాత్మే స్వయంగా చెప్పాడు. గావోమే అగ్రతస్సంతు గావోమే సంతు పృష్ఠతః గావోమే హృదయం నిత్యం గవా మధ్య వసామ్యహం అని ఆయన చెప్పాడు. మరొక విశేషం ఏమిటంటే గోపాల బాలుడిగా ఆయన ఉన్నటువంటి సమయంలో గోవర్ధన పూజ జరిగిన తరువాత ఇంద్రుడు తనకి జరిగేటటువంటి పూజ గోవర్ధనగిరికి జరిపినందుకు ఆయన రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఆ సమయంలో గోవులను
గోపాలులను రక్షించడానికి గోటి మీద గోవర్ధన పర్వతాన్ని ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు ధరించాడు. కాబట్టి దేవతలందరూ ఆయనకి గోవింద అనేటువంటి నామాన్ని ఇచ్చారు. దాన్ని గోవింద పట్టాభిషేకం అంటారు. స్వామికి ఈ నామం ఎంతో ప్రియమైనది. అటువంటి గోవుకి గోపాలుడికి అవిభాజ్యమైనటువంటి సంబంధం ఉంటుంది. గోవుని ఆరాధించడం అంటే సకల దేవతల ఆరాధన చేసినట్టే. గోశాలను సందర్శించి గోవులకు సప్తగో ప్రదక్షిణ చేసి గోవులకు గ్రాసాన్ని అందించినా చాలు పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. గోవిందుడి యొక్క కృప పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి అందరికీ ఆ గోమాత యొక్క అనుగ్రహం, గోవిందుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. కనుమ పండుగ సందర్భంగా ద్వాదశ రాశుల వారు గోమాతను ఏ పుష్పాలతో పూజించాలి, ఏ పదార్థాలు గోమాతకు సమర్పించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. తిథి బహుళ త్రయోదశి, వారం శుక్రవారం, నక్షత్రం మూల. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, శని సంచారం మీన క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, రవి కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, చంద్రబుధుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, కేతు సంచారం సింహ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని వేగవంతంగా పొందలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. అనుకున్నటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విస్మయాలకి దారితీస్తాయి. వ్యాపార రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత తగ్గుతుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు గోమాతను చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. గ్రహ ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంతో, స్థైర్యంతో ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యసాధన అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం, మక్కువ పెరుగుతుంది. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత విస్మయానికి దారితీస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలను గోచరిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు గోమాతను గులాబీలతో పూజించి ఉడికించినటువంటి కందులు తినిపించడం ద్వారా శ్రేయస్సుతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ, తద్వారా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. అనుకున్నటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ, ప్రతికూలంగా మారినప్పటికీ తట్టుకుని ఓర్పు, సహనంతో వాటి ద్వారా విజయాల్ని మళ్ళీ సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆలస్యంగా లభిస్తాయి. మానసిక చిరాకులతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ
తిరిగి మామూలు పరిస్థితులు క్రమక్రమంగా పొందగలుగుతారు. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు గోమాతను నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు ఆహారంగా తినిపించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మానసిక చిరాకులు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుభవ్యయం ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. కార్యక్రమాలు గట్టి పట్టుదలతో కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా మహిళలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి మానసిక ఒత్తిడులుంటాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులకి అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు గోమాతను సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉడికించినటువంటి పెసలు తినిపించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని అనుకున్నటువంటి రీతిలో పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ అంతిమ విజయాలకై తహతహ కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో అనుకోనటువంటి సంఘటనలు చేకూరుతాయి, అసంతృప్తిని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అధిక ఖర్చులు నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు తగ్గుతుంది. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా చేపట్టినటువంటి కార్యకలాపాలని సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు గోమాతను సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉడికించినటువంటి కాయగూరలు తినిపించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి దోష నివృత్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపం కొనసాగుతుంది. అనుకోనటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదురవుతాయి. మానసిక చింతన పెరుగుతుంది. మహిళలకు ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుకున్నటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా ప్రతికూలతను పెంచుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ఉద్యోగస్తులకి ప్రబలమవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి లభించినప్పటికీ చివరి విషయాల్లో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు గోమాతను మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉడికించినటువంటి కాయగూరలు తినిపించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఎదుగుదల ఆర్థిక పరంగా వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రయత్నాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు తులారాశి వారు గోమాతను తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి నవధాన్యాలు ఉడికించి తినిపించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతి పనిలోనూ కూడా
అనుమానాస్పద దృష్టితో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు కుటుంబ సభ్యులతో కొనసాగుతాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రబలమవుతుంది. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు గోమాతను పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి తౌడు బెల్లం తినిపించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రమాదాలు నివారింపబడతాయి. శ్రేయస్సుతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బంధువులతోటి మిత్రులతోటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. మంచి అవకాశాలు ఉద్యోగస్తులు సద్వినియోగపరచుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు గోమాతను ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినప గారెలు తినిపించడం ద్వారా ఉత్తమ విజయాలు చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన ప్రయత్నాలు గృహ నిర్మాణాది కార్యక్రమాలపై కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల పరంగా కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు గోమాతను తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉడికించినటువంటి కందులు తినిపించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం కూడా ఉంటుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. తత్తరపాటు సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యాచరణ తప్పనిసరి. ఆర్థిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శాస్త్రజ్ఞులకి పొరపాట్లు దొరుకుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. అసహన పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు సమస్యలుగా మారతాయి. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు గోమాతను నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆకుకూరలు తినిపించడం ద్వారా ఎయిర్ నట్స్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శుభవ్యయం చేకూరుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంఘర్షణలు మిత్రులతోటి బంధువులతోటి కొనసాగుతాయి. అనుకోనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక ఒత్తిళ్లు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మహిళలు ఆచితూచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. కనుమ పండుగ సందర్భంగా ఈరోజు మీన రాశి వారు గోమాతను చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పండ్ల ముక్కలు తినిపించడం ద్వారా
ఏలినాడు శని దోషం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. నమస్కారం. ఈరోజు కనుమ పర్వదినం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. కనుమ పర్వదినం సందర్భంగా ధర్మస్వరూపమైనటువంటి వృషభాలను పూజించడం ద్వారా మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. కాబట్టి కనుమ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వృషభాలను పూజించటం, వృషభాలకి ప్రదక్షిణలు చేయటం, వృషభాలకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తినిపించడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే వ్యవసాయానికి జీవనాధారమైనటువంటి పశువులు వృషభాలను పూజించడంతో పాటుగా సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను కూడా కనుమ పర్వదినం సందర్భంగా పూజించాలి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, గోమాతకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించడం ద్వారా గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గోమాతకి ఇలా పూజ చేయలేని వాళ్ళు మీ గృహంలోనే గోమాత విగ్రహము లేదా చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవటం ద్వారా కూడా గోమాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా పంటలు రక్షించినందుకు కృతజ్ఞతగా పక్షులకు గింజలను కనుమ పర్వదినం సందర్భంగా ఆహారంగా అందించాలి. అంటే ఎవరైనా సరే ఇంటి ముందు భాగంలో కానీ లేదా దేవాలయ ప్రాంగణాల్లో కానీ స్తంభాలకు వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయాలి. పక్షులు ఈ వడ్ల కుచ్చులు ఆహారంగా స్వీకరించినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. లేదా స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరకో లేదా నదీ తీరానికో వెళ్ళి అక్కడ గింజలు పక్షులకు ఆహారంగా వేయాలి. పక్షులకు ఈరోజు గింజలు ఎంత ఎక్కువగా ఆహారంగా వేస్తే అంత త్వరగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కనుమ పర్వదినం సందర్భంగా వ్యవసాయదారులు ఆవు పాలతో పొంగలి తయారు చేసుకొని ఆ పొంగలి ధాన్యలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పొంగలిని పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. ఈ పొరి చల్లటం ద్వారా సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి పంటలు సకాలంలో పండుతాయి. కనుమ పర్వదినం సందర్భంగా వ్యవసాయదారులందరూ ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే కనుమ సందర్భంగా గ్రామ దేవతలను పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రామదేవతా స్వరూపమైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఆలయాలకు వెళ్ళటం, గ్రామదేవతల దగ్గర దీపాన్ని వెలిగించటం, గ్రామదేవతలకు పెరుగన్న నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కనుమ పర్వదినం సందర్భంగా ఇంటి ముందు భాగంలో రథం ముగ్గు గీయటం ద్వారా సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయరాదు. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు. కాకి పితృపక్షి, అంటే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి కనుమ పర్వదినం సందర్భంగా కాకులకు ఆహారం వేయాలి. ఈ విధి విధానం పాటించడం ద్వారా పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే మనస్సులో ఏదైనా అభీష్టం ఉంటే ఆ అభీష్టాన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి గోమాత విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఉంచి ఈ రోజు నుంచి 41 రోజుల పాటు గోమాత విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజించి 41 రోజులు పూర్తయిన తర్వాత మీ మనోభీష్టం రాసినటువంటి ఆ తెల్ల కాగితాన్ని ఎక్కడైనా దేవతా వృక్షం సమీపంలో, అంటే రావి చెట్టు దగ్గర కానీ, వేప చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ ఉంచిరండి. ఇలా చేయటం ద్వారా మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. కనుమ పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ముక్కనుమ, సావిత్రి గౌరీ వ్రతం, మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.